హలో అండి, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో వచ్చాను. ఇది వేరుశెనగ గింజలతో చేసిన పెరుగు. బహుశా మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి. ఒక కప్పు వేరుశెనగ గింజల్ని 3 to 4 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన తర్వాత వేరుశెనగ గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలి. వాటర్ బాగా పోసి మెత్తగా మిక్సీ పట్టించామంటే చక్కటి పేస్ట్ లాగా అవుతుందండి. అందులో నుంచే మనకు వేరుశెనగ పాలు అనేది వస్తుంది. స్ట్రైనర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ ఈ పాలని మొత్తం మనం వడగట్టుకోవాలి. చూడండి ఏ విధంగా ఫిల్టర్ చేస్తున్నానో. ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తుంటే మనకు పాలు అనేది మొత్తం సపరేట్ అయిపోతుంది. ఫైనల్గా ఈ పిప్పిలాగా అయిపోతుందండి వేరుశెనగ గింజలు అనేటువంటివి. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. తర్వాత బాగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 అవర్స్ పెట్టేసామనుకోండి, గడ్డగా పెరుగు తయారైపోతుంది. చూడండి పెరుగు అయితే ఎంత గడ్డగా తయారైపోయిందో. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వేరుశెనగ పాలలో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. పాలతో కంపేర్ చేసుకుంటే 4 to 5 టైమ్స్ ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. యాజ్ గా పెరుగు తిన్నట్లే ఉంది, బట్ వేరుశెనగ ఫ్లేవర్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి.